హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో బీజేపీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది బీజేపీ. మరి కాసేపట్లో బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు గౌతమ్ రావు. మొన్నటి వరకు బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గౌతమ్ రావు అంబర్పేట అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయనకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం అభ్యర్థి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అటు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు ఏ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 9న నామినేషన్ ఉపసంహరణ, 23న పోలింగ్, 25న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియోలతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 49, బీఆర్ఎస్కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్కు 14 ఓట్లు ఉన్నాయి. దీంతో బలాబలాలను బట్టి ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో రాజకీయం నడిపించబోతున్నది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.